మహాబతుకమ్మకు వేలాది మంది మహిళలు వేడుకల్లో పాల్గొనేందుకు ఎల్బీ స్టేడియానికి తరలివస్తున్నారు. వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కావ్య అందిస్తారు. పూల పండుగ ఘనంగా జరుగుతుంది. తెలంగాణ ఆడపడుచులు అందరూ ఇష్టపడే పండగ బతుకమ్మ. ఈ బతుకమ్మ సంబరాలు తెలంగాణ వ్యాప్తంగా కూడా 8 రోజుల పాటు పూర్తిగా పూల వనాన్ని తలపిస్తుంది. ప్రస్తుతం మనం ఎల్బీ స్టేడియంలో ఉన్నాం. ఇక్కడ కూడా చూడొచ్చు, పూర్తిగా అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు చేస్తున్నారు. మరి ఎంతమంది సాయంత్రం మహిళలు రాబోతున్నారు, వారి కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు, దాంతోపాటు వచ్చే వారి కోసం పార్కింగ్ కి సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయనేది బొంతు రామ్మోహన్ గారు ఉన్నారు మేయర్ మనతో. ఆయన్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్, ఆడబిడ్డలకు అందరికి ఇష్టమైన పండుగ బతుకమ్మ కేవలం తెలంగాణ ప్రాంతానికి మాత్రమే జరుపుకునే ఏకైక పండుగ, ప్రపంచ ఖ్యాతి గడించే పండుగ బతుకమ్మ. మరి ఈ సంబరాలు ఎలా జరగబోతున్నాయి ఇవాళ సాయంత్రం, దానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? మీరు అన్నట్టు బతుకమ్మ పండుగ మరి తెలంగాణలో మాత్రమే, తెలంగాణ ఆడపడుచులు మాత్రమే బొడ్డమ్మలని, గౌరమ్మలని, ఇలా వెన్నెల పండుగ అని చెప్పి జరిగే ఈ పండుగ ఏదైతుందో ఇలా ఆ పండుగ విశ్వవ్యాప్తమైంది. ఇలా ప్రపంచంలో ఎన్నో దేశాలు బతుకమ్మలు ఆడుతున్నాయి. మరి ఇలా తెలుగు మహిళలు, తెలంగాణ మహిళలే కాకుండా మరి ఎంతోమంది ఈ బతుకమ్మ అనే పండుగలో దాని ఉత్సవాల్లో పార్టిసిపేట్ చేసి ఆనందం, గొప్ప అనుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇలా వాళ్ళని మనం చేసుడు కాకుండా మన కల్చర్ ఏంది, మన సాంప్రదాయాలు ఏంది, ఇలా మన ఆత్మాభిమానం ఏందనేది కూడా ప్రపంచానికి చాటి చెప్పే మరి అవకాశం కొరకు మరి చూడడం జరుగుతుంది. గత 15 ఏళ్ల కాంచి తెలంగాణ ఉద్యమం జరుగుతున్న మరి సమయంలో కూడా తెలంగాణ బతుకమ్మ, తెలంగాణ మహిళలు ఎంత పవిత్రంగా జరుపుకుంటారు. ఇలా పూలనే దేవుళ్ళుగా పూజించే అరుదైన అద్భుతమైన సంఘటన ఓన్లీ మరి తెలంగాణలో మాత్రమే సాక్షాత్కరించబడింది. డెఫినెట్గా ఇవాళ కోలాటం ఆడటానికి వచ్చే వాళ్ళకు భోజన వసతి కానీ, మంచినీటి వసతి కానీ, వాళ్ళకు సంబంధించి మరి ఇలా కోలాటం ఆడే వారికి పాసులు, స్పెషల్గా పాసులు కూడా ఇవ్వడం జరిగింది. అదే కాకుండా గ్యాలరీ వచ్చే వాళ్ళకు కూడా పార్కింగ్ వ్యవస్థ కానీ, వాటికి సంబంధించిన మంచినీటి వ్యవస్థ కానీ, వీటన్నిటి కూడా ఇలా తెలంగాణ టూరిజం అండ్ కల్చర్, స్పోర్ట్స్ డిపార్ట్మెంటు, మరి జిహెచ్ఎంసీ, వాటర్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ, రెవెన్యూ, పోలీస్ అన్ని కూడా ఎవరికి ఏ లోటుపాటు లేకుండా మరి ఎక్కడెక్కడ పార్కింగ్ ఉంటుంది అనేది కూడా దానికి మరి దిక్సూచి చూపెట్టే విధంగా దానికి సంబంధించిన మార్కింగ్ కూడా చేయడం జరిగింది. నిజంగా చాలా ఉత్సాహంగా మరి ఇలా ఊర్ల నుంచి, నగరం నుంచి, 4 మూలల నుంచి కూడా మరి వచ్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఇప్పటికే మాకు సమాచారం ఉంది. ఇలా వరుణుడు కూడా కరుణించి ఈ ఈవెంట్ చేస్తానికి మరి ఇలా వరుణుడు కూడా తోడై మాకు సహకరిస్తాడని మేము చెప్పి ఆశిస్తున్నాం. బతుకమ్మ పండుగ ఏదైతే జరుగుతున్నప్పుడు వర్షాలు, ఉరుములు పడ్డా కూడా మహిళలు మరి గొప్పగా జరుపుకున్న సంఘటనలు ఎన్నో చూసినాం. బతుకమ్మ పండుగ ఏదైతే ఉత్సవాలు అవుతుందో దాన్ని స్టార్ట్ అయ్యడానికి కొంత ఏర్పాట్ల కొంత ఆటంకం జరుగుతుంది తప్పితే గ్రౌండ్లో దిగినాక తెలంగాణ మహిళలు వర్షానికి, పిడుగులకు ఏముండదు. తప్పకుండా బతుకమ్మ ఆడి తీరుతారని మేము అనుకుంటున్నాం. మరి కోలాటం ఏదైతే ఈవెంట్ ఉందో ఈవెంట్లో దాదాపు 10 నుంచి 12,000 పైచులకు మరి ఇప్పటికే రిహార్సల్స్ కూడా వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ పాటలు, కోలాటాలు ఇవన్నీ వాళ్ళకి తెలిసినప్పటికీ ఒక క్రమ పద్ధతిలో మరి దాన్ని ఏ రకంగా చేయాలి దానికి రిహార్సల్ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు 10-12,000 మంది ఉంటే ఆడియన్స్ మరి ఎన్ని వేలు ఉంటారు అనేది ఇలా మీరే సాయంత్రం వరకు చూసే అవకాశం ఉంటుంది. మనం చూస్తున్నాం, పూర్తిగా ఎల్బీ స్టేడియంలో కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 20 అడుగుల ఎత్తులో మనం చూస్తున్నాం బతుకమ్మ పూర్తిగా ఏర్పాటు చేశారు. ఇంకొక లేన్ మాత్రము గునుగు పువ్వుతో చేస్తే దాదాపు ఇప్పటికీ 80% వరకు బతుకమ్మ చేయడం పూర్తయింది. స్టేడియంకి 2 కిలోమీటర్ల వరకు కూడా పూర్తిగా నిఘా మధ్య ఈ స్టేడియం ఉంది. పూర్తిగా నిఘా, భారీ బందోబస్తు మధ్య ఈ కార్యక్రమం జరిగేలా కూడా పోలీసు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మహిళా భక్తుల కోసం ప్రత్యేకంగా షీ టీంలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. 5,211 మందితో ఓనం సెలబ్రేషన్స్ చేశారు. దానికి దీటుగా తెలంగాణలో జరుపుకునే ప్రత్యేకమైన సాంప్రదాయమైన ఈ బతుకమ్మ సంబరాలను గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఎక్కించాలని దాదాపు 10,000కు పైగా మంది ఇక్కడ బతుకమ్మలను ఆడబోతున్నారు. దాన్ని వీక్షించడానికి కూడా 30 నుంచి 40,000 మంది ఇక్కడ హాజరవుతారనే అంచనా అధికారుల్లో కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం ఇక్కడ ఎల్బీ స్టేడియం దగ్గర ఉండే పరిస్థితి. ఒట్టి స్టూడియో.